ఇంకా మొత్తం అభ్యర్థులను ప్రకటించలేదు. అప్పుడే సీట్ల పంచాయతీ మొదలైంది టీడీపీ జనసేన కూటమిలో. టికెట్ తమదే అన్న ధీమాతో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు ఊహించని విధంగా నెల్లిమర్ల సీటు జనసేన ఖాతాలోకి వెళ్లడంతో సహాయ నిరాకరణకు దిగుతున్నారు. అటు ప్రకటించిన జనసేన క్యాండిడేట్ లోకం మాధవి కూడా మిత్రపక్షాన్ని కలుపుకుని పోయే ప్రయత్నాలు చేయకపోతుండడంతో పొత్తు ధర్మం అటకెక్కే పరిస్థితి నెలకొంది. ఆ క్రమంలో రెండు పార్టీల శ్రేణుల్లో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ అయితే సర్వత్రా వ్యక్తమవుతోంది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో టీడీపీ జనసేన కూటమి పరిస్థితి ఆదిలోనే హంసపాదు అన్నట్టు తయారైంది. ఉమ్మడి అభ్యర్థిగా సీటు సంపాదించిన జనసేన అభ్యర్థిని లోకం మాధవికి అక్కడి టీడీపీ నాయకుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. ముందు నుంచి నెల్లిమర్ల సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజుకి సీటు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారు. ముఖ్యంగా నెల్లిమర్ల నియోజకవర్గం గత ఎన్నికల వరకు టీడీపీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. నెల్లిమర్ల నుంచి టీడీపీ సీనియర్ నేత పతివాడ నారాయణస్వామి నాయుడు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. వయోభారం కారణంగా ఆయన పక్కన పెట్టిన టీడీపీ అధిష్టానం కర్రోతు బంగారాజుకి పార్టీ బాధ్యతలు అప్పజెప్పింది. ఈసారి టికెట్ తనదే అన్న ధీమాతో బంగారాజు ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు. సీటు గెలుపు రెండూ ఖాయమని భావిస్తున్న ఆయనకు పొత్తుల్లో భాగంగా సీటు గల్లంతవడంతో ఊహించని షాక్ తగిలింది. గత వారం రోజుల నుంచి నియోజకవర్గంలో రాజకీయ రగడ మొదలైంది. జనసేన అభ్యర్థి లోకం మాధవికి టికెట్ ఎలా ఇస్తారంటూ బహిరంగంగానే విమర్శిస్తున్నారు బంగారాజు వర్గీయులు. సీట్లు ప్రకటించిన రోజే తన క్యాడర్తో సమావేశమైన బంగారాజు ఎట్టి పరిస్థితుల్లో అధిష్టానంతో పోరాడైనా టికెట్ తెచ్చుకుంటానని స్పష్టం చేశారట. ఇప్పటికీ అదే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇటీవలే చంద్రబాబును కలిసిన ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారట. నెల్లిమర్లలో జనసేనకు గెలిచే సినిమా లేదని, టీడీపీ అయితేనే ఖచ్చితంగా గెలుస్తుందని వివరించారట. చంద్రబాబు మాత్రం జనసేన అభ్యర్థిని గెలిపించాలని, ఆ బాధ్యత కూడా నీదేనని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారట. మరోవైపు బంగారాజు వర్గీయులు లోకం మాధవి అభ్యర్థిత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నారు. లోకం మాధవి ఓడిపోతుందని జోస్యం కూడా చెప్పేస్తున్నారు. బంగారాజుకి ఇండిపెండెంట్ గా కూడా గెలిచే సత్తా ఉందని ప్రకటిస్తున్నారు. మరోవైపు ఉమ్మడి అభ్యర్థిగా సీటు దక్కించుకున్న మాధవి మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారు. ఇంటింటి ప్రచారం కూడా ప్రారంభించారు. గత ఎన్నికల్లో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నానని, ఈసారి గెలుపు పక్కా అని తన అనుయాయుల దగ్గర చెబుతున్నారట. గత 3 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు, సొంత నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు తనకు ప్లస్గా మారతాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారట. అయితే టీడీపీని కలుపుకుని వెళ్లడంలో మాధవి లౌక్యం ప్రదర్శించలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అప్పుడే ఎమ్మెల్యే అయినట్టు వ్యవహరిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. కూటమి భాగస్వామిగా ఉన్న టీడీపీ నాయకులతో టచ్ మీ నాట్ అన్నట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాను ఎక్కువగా నమ్ముకుంటూ ఆమె వ్యవహరిస్తున్న తీరుతో అసలు నెల్లిమర్లలో పొత్తుందా లేదా అన్న గందరగోళం కనిపిస్తోంది అటు జన సైనికులు, ఇటు తెలుగు తమ్ముళ్లలో. మరి అక్కడ పరిస్థితిని రెండు పార్టీల అధ్యక్షులు కలిసి ఎలా సెటరేట్ చేస్తారో చూడాలి.